ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫైనాన్సింగ్ బాండ్స్ అంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ పర్చేస్ లేదా లీజ్ ఫైనాన్స్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ కొనడానికి లేదా లీజ్ ఫైనాన్స్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎయిర్‌లైన్స్ ఇంజిన్స్‌ని యూజ్ చేసి లీజ్ పేమెంట్స్ చేస్తాయి. ఆ పేమెంట్స్ నుండి కంపెనీ ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. బాండ్ మెచ్యూరిటీ టైంలో ఇన్వెస్టర్స్‌కి ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఏవియేషన్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కాంపోనెంట్స్‌లో ఒకటి. కాబట్టి చాలా కంపెనీస్ ఇంజిన్స్ ఫైనాన్స్ చేయడానికి ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్స్, జీఈ ఏరోస్పేస్, రోల్స్ రాయ్స్ హోల్డింగ్స్, ప్రాట్ అండ్ విట్నే. ఎగ్జాంపుల్ ఎయిర్లైన్స్ ఇంజిన్స్ యూజ్ చేస్తాయి. ఇండిగో, ఎమిరేట్స్. మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ $1000 నుంచి $10,000 వరకు ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ లాంగ్ లైఫ్ ఉంటాయి కాబట్టి ఈ బాండ్స్ యూజువల్లీ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 5-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. బాండ్ స్ట్రక్చర్ బట్టి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేంజ్ అవ్వచ్చు. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బిఎస్‌సి లిమిటెడ్. కానీ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ వాల్యుబుల్ అసెట్స్ కాబట్టి కొలాటరల్ స్ట్రెంత్ ఉంటుంది. లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్కమ్ పాసిబిలిటీ. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ ఎయిర్‌లైన్ డిఫాల్ట్ రిస్క్. ఎయిర్‌లైన్ పేమెంట్స్ చేయకపోతే ప్రాబ్లమ్. ఏవియేషన్ ఇండస్ట్రీ డౌన్ టర్న్ రిస్క్. పాండమిక్ లాగా సిచ్యువేషన్స్. ఇంజిన్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ రిస్క్. న్యూ టెక్నాలజీ వల్ల ఓల్డ్ ఇంజిన్స్ వాల్యూ తగ్గొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.